హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 107. ఇప్పుడు జగన్నాథరావు గారు తన మనవరాల్ని ఒక బానిసకి ఇచ్చి పెళ్లి చేస్తాడా, లేక సొంత మనవడిగా పెంచుకున్న ఆ బానిసను ఊరందరి ముందు పరిహారం కింద అతని జీవితాన్ని బలి చేస్తాడా? ఫంక్షన్కి వచ్చిన బంధువులందరిలో, ఊరి ప్రజల మనసులలో ఇదే ప్రశ్న. మహేంద్ర మాటలకు భువన సౌమ్య ఇద్దరూ ఆశ్చర్యపోయారు. పరిహారమా? ఏంటా పరిహారం అని సౌమ్య మహేంద్రను అడుగుతుంది. ఆ ఫంక్షన్ జరిగిన రోజు రాత్రి మా నాన్నకు తెలియకుండా మా అమ్మ ఇంట్లో వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో నేను, నా భార్య, నా తమ్ముడు భార్య, గౌతమ్ వాళ్ళ పేరెంట్స్, పార్వతి, సుధాకర్ అందరము వచ్చాము. మా అమ్మ అందరితో ఈరోజు జరిగిన ఫంక్షన్లో బంధువులు, ఊరి ప్రజలు ఏం మాట్లాడుకున్నారో మీరు కూడా వినే ఉంటారు. మరి మీ నాన్న ఆ సమస్యను ఆలోచించి ఒక నిర్ణయానికి రాకముందే ఆ సమస్య గురించి మనమేం ఆలోచిస్తున్నామో మీ నాన్నకు చెప్పాలి కదా. బోనకు తల్లిదండ్రులుగా ముందుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఫ్యూచర్లో ఒక బానిసను మన ఇంటికి అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా అని మమ్మల్ని అడిగింది మా అమ్మ. అందుకు నా భార్య ముందుకు వచ్చి, మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నా కూతురు ఈ జమీందారి వంశానికి ఒక్కగానొక్క ఆడపిల్ల. ఈ జమీందారి వంశానికి యువరాణి నా కూతురు. నా కూతుర్ని బాగా చదివించి మనకన్నా ఎక్కువ స్థాయి ఉన్న మంచి గొప్ప కుటుంబానికి కోడలుగా పంపించాలని మేము అనుకుంటామే గాని, మన ఇంట్లో బానిసగా పడి ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తానంటే అందుకు మేమెందుకు ఒప్పుకుంటామండి? వదిన చెప్పింది నిజమేనమ్మా. అల్లారు ముద్దుగా పెంచుకున్న మన బోనను ఆ బానిసకి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనే తప్పు. అయినా ఈ సంప్రదాయాలు, ఆచారాలను నేను పెద్దగా పట్టించుకోను అని అన్నాడు నా తమ్ముడు. శారద తన చిన్న కొడుకు వైపు చూసి, నువ్వు పట్టించుకోకపోయినా ఈ సమాజం, ఈ ఊరులోని ప్రజలు పట్టించుకుంటారు కదరా. మన ఇంటి ఆచారం ప్రకారం పుష్పవతి అయిన ఆడపిల్లను ఆ సమయంలో ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి. అలా పెళ్లి చేయకపోతే ఆ ఆడపిల్లను ఇంకెవరూ పెళ్లి చేసుకోరు. ఒకవేళ మన ఇంటి ఆడపిల్లను చూసిన వారు మన స్థాయికి తగ్గవాళ్ళు కాకపోతే మగపిల్లాడి చేత ఒక పరిహారం చేయిస్తే సరిపోతుంది. అప్పుడు ఆ ఆడపిల్ల జీవితం బాగుంటుంది చెప్పింది శారద. ఇక ఈ విషయం గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం ఏముంది అత్తయ్య? మున్నా చేత ఆ పరిహారం చేయిస్తే సరిపోతుంది కదా అత్తయ్య అంటుంది సరోజ. కానీ వదిన, మన ఇంట్లో ఇప్పటి వరకు అలా పెళ్ళిళ్ళు జరిగాయే కానీ ఏ మగపిల్లాడు అలా పరిహారం అయితే చెయ్యలేదు వదిన చెప్పింది పార్వతి సరోజ వైపు చూసి, ఎవరు అటువంటి పరిహారం చేయడానికి ఒప్పుకోరు వదిన. ఆ పరిహారం చేసిన మగపిల్లాడికి ఇక ఎవరు తమ ఇంటి ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేయరు చెప్పింది. నేను మా అమ్మ వైపు చూసి, ఇంతకీ ఏంటమ్మా ఆ పరిహారం అని అడిగాను. ఆడపిల్లని చూసిన మగపిల్లవాడికి గుండు కొట్టించి మొహమంతా గంధపు బొట్లు పెట్టి ఒక గాడిద మీద ఊరంతా ఊరేగించి ఊరి ప్రజల అందరి సమక్షంలో ఆ మగపిల్లవాడు ఆ గాడిద మెడలో తాళి కట్టాలి. అంతేకాదు, ఊరి చివర ఉన్న పాకలో ఆ గాడిదతో 3 రాత్రులు గడపాలి. అప్పటికి ఆ ఆడపిల్ల మీద పడ్డ దృష్టి తొలగిపోయి ఆ ఆడపిల్ల పవిత్రమవుతుందని మన ఇంటి ఆచారం. ఓసి ఇంతే కదా, మున్నా చేసేస్తాడులే అమ్మా చెప్పాడు నా తమ్ముడు. నేను మా అమ్మతో, ఈ పరిహారం వల్ల మున్నా జీవితం నాశనం అయిపోతుంది కదమ్మా అన్నాను. అన్నయ్య, వాడు ఒక బానిస. వాడు గురించి మనం ఇంతలా ఆలోచించడం ఎందుకు అన్నయ్య? నేను మా అమ్మ వైపు చూసి, ఇంతకీ నువ్వేం ఆలోచించావమ్మా అని అడిగాను. ఇందులో నేను ఆలోచించేదేముందిరా? అసలు ఆ బానిసలను మీ నాన్న మన ఇంటి మనుషుల్లా మనతో సమానంగా చూడడమే నాకు ఇష్టం లేదు. ఇక తప్పక ఇన్నాళ్ళు నోరు మూసుకున్నాను. ఇప్పుడు నా మనవరాల ఆ బానిస అని అంటే నేను నా మనవరాల్ని ఎంచుకుంటాను కదరా. కానీ అని ఆగిపోయింది శారద. మున్నా ఈ పరిహారానికి ఒప్పుకోడని మీరు ఆలోచిస్తున్నారా అత్తయ్య అడిగింది సరోజ. మీ మావయ్య గారు మున్నాకి ఒక్క మాట చెప్పాలే గాని మున్నా ఆనందంగా ఈ పరిహారానికి ఒప్పుకుంటాడు. కానీ అసలు సమస్య అంతా మున్నా చేత ఈ పరిహారం చేయించడానికి మీ మావయ్య గారు ఒప్పుకోవాలి కదా అంటుంది శారద. ఎందుకు ఒప్పుకోడు? మనమంతా కలిసి ఆయనతో మాట్లాడదాం, ఆయన్ని ఒప్పిద్దాం అని చెప్పింది పార్వతి.
చిన్నప్పటి నుంచి నాన్నగారు చెప్పిందే కదా మనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చెప్పింది నాన్న చేసి తీరాలి అమ్మా అని అన్నాడు నా తమ్ముడు. చూడమ్మా, నాన్న ఈ బానిసలను మనతో సమానంగా చూస్తుంటేనే నేను తట్టుకోలేకపోయాను. ఇన్నాళ్ళు ఆయనకు ఎదురు చెప్పలేక మేము మౌనంగా ఉన్నాము. మాకు ఇష్టం లేకపోయినా ఆ బానిసలతో కలిసి తిరిగాము. ఆయన ఒప్పుకోడని మన ఇంటి ఆడపిల్లను ఆ బానిసకి ఇచ్చి పెళ్లి చేసి వాడిని మన ఇంటి అల్లుడిగా చేసుకుంటామా? ఇందుకు మేము ఒప్పుకోమమ్మా అని గట్టిగా చెప్పాడు నా తమ్ముడు. ఆ బానిసని మన ఇంటి అల్లుడిగా చేసుకుంటే ఇక మన బంధువర్గంలో తోటి జమీందారుల ముందు మనకు వాల్యూ ఏముంటుంది అత్తయ్య? ఈ ఊరిలో మన పరువు పూర్తిగా పోతుందమ్మా చెప్పింది పార్వతి. ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాము. బోన విషయంలో ఆయన ఇష్ట ప్రకారం చేస్తామంటే ఇక మేము చూస్తూ ఊరుకోమమ్మా అని నా చెల్లెలు నా తమ్ముడు ఇద్దరూ గట్టిగా చెప్పారు. అత్తయ్య, మరిది గారు చెప్పింది నిజమే. మనం అందరం కలిసి మోహయ్య గారితో మాట్లాడి మున్నా చేత ఈ పరిహారం చేయిద్దాం. ఇలా అందరూ ముందుగా నన్ను ఒప్పించారు. తెల్లవారింది. పిల్లలందరినీ సరోజ వాళ్ళ పుట్టింటికి పంపించింది. మా నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడాలని అందరం మా నాన్న దగ్గరికి వచ్చి నిలబడ్డాం. ముందుగా మా తమ్ముడు, పార్వతి ఇద్దరు మా నాన్న ముందుకు వచ్చి మా నాన్న ముందర నిలబడి మున్నా చేత ఆ పరిహారం చేయిస్తే సమస్య తీరిపోతుంది కదా నాన్న అని చెప్పారు. అందుకు మా నాన్న అసలు ఒప్పుకోలేదు. మా నాన్న మా అందరి వైపు చూసి, అసలు ఇది ఒక సమస్యగా మీరెందుకు ఆలోచిస్తున్నారా? ఊరి వాళ్ళు, బంధువులు ఏదో అంటున్నారని ఒక పిల్లాడి జీవితం నాశనం చేయమంటారా అని గట్టిగా అడిగాడు. లేదంటే నా మనోరాల జీవితాన్ని నాశనం చేయమంటారా అని ముందుకు వచ్చి అడిగింది మా అమ్మ. బోన రజస్వలు అయ్యే సమయంలో బోన పక్కన మున్నానే ఉన్నాడని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న జరిగిన ఫంక్షన్లో మన బంధువులు, జమీందారులు, ఈ ఊరి ప్రజలు మాట్లాడుకున్న మాటలు మీ చెవున పడలేదా అని అడిగింది మా అమ్మ. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారేంటి అని గట్టిగా అడిగాడు మా నాన్న. బోనకు కాబోయే భర్త ఒక బానిస, ఈ జమీందారు ఇంటికి కాబోయే అల్లుడు ఒక బానిస అని అందరూ గుసగుసలాడుకోవడం మీ చెవిన పడలేదా? ఆ మాటలు మీ చెవిన పడినా మీరు పట్టించుకోవడం లేదా? ఫంక్షన్కి వచ్చిన అందరూ నా మనవరాలి పేరు పక్కన ఆ మున్నా పేరును జోడించి మాట్లాడుతుంటేనే నాకు ఒళ్ళు మండిపోయింది. మనము మున్నా చేత ఈ పరిహారం చేయిస్తే నా మనవరాలి గురించి ఎవరు ఏమీ మాట్లాడుకోరు, నా మనవరాలి జీవితం బాగుంటుంది అని మా అమ్మ చెప్పినా, మేమందరం ఎన్ని చెప్పినా మా నాన్న ఒప్పుకోలేదు. చివరికి మున్నా అక్కడికి వచ్చాడు. మున్నా మా నాన్న వైపు చూసి, పెద్దయ్య గారు, ఈ పరిహారం చేయడానికి నేను ఒప్పుకుంటున్నానండి అని చెప్పాడు. అందరూ మున్నా వైపు ఆశ్చర్యంగా చూశాము. చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఈ పరిహారం చేస్తే నీ జీవితమే నాశనం అయిపోతుందిరా, అందుకు నేను ఒప్పుకోను అని గట్టిగా అన్నాడు మా నాన్న. నేను ఈ పరిహారం చేయడం వల్ల బుల్లమ్మాయి గారి జీవితం బాగుంటుంది కదండి, ఇకపోతే నా జీవితం అంటారా? నా జీవితాన్ని బాగు చేయడానికి మీరున్నారు కదండి చెప్పాడు మున్నా. అయినా మా నాన్న ఒప్పుకోకపోయేసరికి మా అమ్మ సరోజ, మా తమ్ముడు పార్వతి, సుధాకర్ పెద్ద గొడవే చేశారు. నాన్న, ఈ పరిహారానికి నువ్వు ఒక్కడివే ఒప్పుకోవడం లేదు, మేమందరము ఎందుకు ఒప్పుకుంటున్నాము? ఓటింగ్ మెజారిటీ మా వైపే ఎక్కువగా ఉంది. ఈసారి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మున్నా ఈ పరిహారం చేసి తీరుతాడు అని గట్టిగా చెప్పాడు మా తమ్ముడు. ఇది చాలా అన్యాయం అని అంటూ సౌమ్య పైకి లేచింది. సమయానికి హర్షవర్ధన్ గారు పూన వదిన దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే వదినకి ఆ అడవిలో ఏదైనా జరిగి ఉండవచ్చు. సౌమ్య మహేంద్ర వైపు చూసి, తప్పు చేసింది ఆ బాలాజీ. బాలాజీ నమ్మి అడవిలోకి వెళ్ళింది బోన వదిన. ఆ బాలాజీని వదిలేసి ప్రమాదంలో నుండి బోన వదినను కాపాడిన హర్షవర్ధన్ సార్ వెనక ఎందుకు పడ్డారు? తాను ఒక బానిస, తనకు ఏం జరిగినా అడిగేవాళ్ళు ఎవరూ లేరనే కదా మీరందరూ కలిసి హర్షవర్ధన్ సార్కి అన్యాయం చేశారు కోపంగా అడిగింది సౌమ్య. బోన కూడా తన వాళ్ళు మున్నా పట్ల చాలా అన్యాయంగా ఆలోచించారని అనుకుంటుంది. మహేంద్ర మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు మున్నా చేత ఈ పరిహారం చేయించడానికి మున్నాకు గుండు కొట్టించే సమయంలోనే నందన్, గౌతమ్ ఇద్దరూ అక్కడికి వచ్చారు. ఆపండి, ఇక్కడ ఏం జరుగుతోంది అని గట్టిగా అరిచాడు నందన్. నా తమ్ముడు, గౌతమ్ వాళ్ళ నాన్న ఇద్దరు, మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారా? మీరు ఇక్కడికి రాకూడదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పారు.
నందన్ కోపంతో ఊగిపోతూ, నా స్నేహితుడికి ఇక్కడ మీరు ఇంత అన్యాయం చేస్తుంటే నేను ఇక్కడికి రాకుండా ఎలా ఉంటాను? ఈ అన్యాయాన్ని చూస్తూ ఎలా ఊరుకుంటాను? నందన్ కత్తిని తన గొంతు మీద పెట్టుకొని, మున్నా మీద చెయ్యి పడిందో ఈ కత్తి నా గొంతులో దిగుతుంది అని అందరినీ బెదిరిస్తూ మున్నా చేతిని పట్టుకుని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు నందన్, గౌతమ్ ఇద్దరు. శారద, సరోజ ద్వారా విషయం తెలుసుకున్నాడు నందన్. మున్నా ఆ సమయంలో నా చెల్లెల్ని చూశాడు కాబట్టే మున్నానే నా చెల్లెలు భర్త అవుతాడు. లేదంటేనే కదా మున్నా ఈ పరిహారం చేయాలి. అంతేగా ఇక్కడ ఉన్న సమస్య. మున్నా మన ఇంటి బానిస కాబట్టి మున్నాని అల్లుడిగా మీరు అంగీకరించలేకపోతున్నారు. ఒక బానిస, ఒక జమీందారి ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం అంటే అది ఎంత పెద్ద తప్పు. మన గౌరవం, అహంకారం మొత్తం దెబ్బతినిపోతాయి. అందరి ముందు మనకు ఎంత అవమానం. మనం బయట తలెత్తుకుని తిరగగలుగుతామా? కాబట్టి మున్నా చేత ఈ పరిహారాన్ని చేయిస్తున్నారు మీరందరూ, అంతే కదా అని గట్టిగా అరిచాడు నందన్. చిన్న పిల్లవాడివి, నీకు ఏమీ తెలియదు. ఈ విషయాలకు నువ్వు దూరంగా ఉండు నందన్ అని కోపంగా చెప్పింది మా అమ్మ. ఇక్కడ సమస్య నా స్నేహితుడిది. నా స్నేహితుడి తరఫున నేను మాట్లాడుతున్నాను అని గట్టిగా చెప్పాడు నందన్. ఈ పరిహారానికి మున్నా ఒప్పుకుంటేనే మేము మున్నా చేత ఈ పని చేయిస్తున్నాము అని సరోజ చెప్పడంతో, ఇప్పుడు న్యాయం మాట్లాడుకుందామా అమ్మా అని అందరి వైపు చూశాడు నందన్. అసలు నా చెల్లెల్ని అడవిలోకి తీసుకుని వెళ్ళింది ఎవరు అత్త? నీ కొడుకు బాలాజీ కాదా? నా చెల్లెలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఆడంగి వెదవల నీ కొడుకు ఆ అడవి బయటే నిలబడిపోయాడు, కానీ నా చెల్లెల్ని నీ కొడుకు కాపాడలేకపోయాడు. అక్కడ తప్పు ఎవరిది అని గంభీరంగా అడిగాడు నందన్. ఆ మాటకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇకపోతే నా చెల్లెల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ సమయంలో మున్నా అక్కడికి వెళ్ళాడే తప్ప కావాలనే మున్నా అక్కడికి వెళ్ళలేదు కదా. మా చెల్లెల్ని కావాలనే మున్నా చూడలేదు కదా. ఇది అందరికీ తెలిసిన నిజమే కదా. దేవుడు వాళ్ళిద్దరికి అలా రాసి పెట్టాడేమో. ఆ సమయంలో మున్నా నా చెల్లెల్ని చూశాడు. ఇందులో తప్పు ఎవరిదైనా ఉంది అంటే ఆ దేవుడిది. పోనీ మీరందరూ చాలా గొప్పవాళ్ళు కదా. ఆ దేవుడిని కిందికి పిలిపించి ఆ దేవుడి చేత ఈ పరిహారాన్ని చేయించండి చూద్దాం అని గట్టిగా అరిచాడు నందన్. మరి మున్నా ఈ పరిహారాన్ని చెల్లించకపోతే నీ చెల్లెలి జీవితం నాశనమైపోతుంది నందన్. నీ చెల్లెల్ని మన బంధువులలో ఎవరూ పెళ్లి చేసుకోరు ఏడుస్తూ చెప్పింది సరోజ. అవునా అమ్మా? ఒక విషయం చెప్పమ్మా. 6 నెలల క్రిందటే మీ పిన్నమ్మ కూతురికి పెళ్లి చేశారు కదా. మగ పిల్లాడిది జమీందారి వంశమట కదా. బోల్డంత ఆస్తి కూడా ఉందంట కదా. మరి మీ పిన్నిగారి కూతురు ఇప్పుడు పుట్టింట్లో ఏడుస్తూ ఎందుకు ఉందమ్మా అని అడిగాడు నందన్. సరోజ చెల్లెలు ఇద్దరు నోరు మూసుకున్నారు. ఎందుకు ఉందో నన్ను చెప్పమంటావా అమ్మా? పెళ్లి చేసుకున్న వాడు వేరే దానితో తిరుగుతూ రోజు తాగుతూ వచ్చి తన పెళ్ళాన్ని కొడుతున్నాడు కాబట్టి. మరి మీ పిన్ని వాళ్ళు ఆ సంబంధం మంచి సంబంధం అని కోరి మరి బోల్డంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు కదమ్మా. ఒక మనిషి చెడ్డవాడా మంచివాడా అనేది వాడు జమీందారు వంశస్థుడా, వాడికి ఆస్తులు అంతస్తులు డబ్బుల వల్ల వాడు మంచివాడా చెడ్డవాడా అనేది తెలియదమ్మా. వాడు పెరిగిన వాతావరణం, వాడి గుణగణాలలో, వాడి మంచి నడవడికలో వాడు మంచివాడా చెడ్డవాడా అనేది మనకి తెలుస్తుంది. ఇకపోతే నా చెల్లెలి జీవితం, మున్నా జీవితం, ఇద్దరి జీవితాలు నాశనం కాకుండా ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు నందన్. ఆ మాటకు అందరూ ఆశ్చర్యంగా నందన్ వైపు చూశారు. ఏమున్నా నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా మున్నా అని నందన్ అడిగేసరికి మున్నా నందన్ వైపు చూసి, ఈ బానిసకు అంతటి అదృష్టం ఉందా నందన్? నిజంగానే నువ్వు మనస్ఫూర్తిగా ఈ మాట నాతో చెప్తున్నావా నందన్ అని అడిగాడు మున్నా. మేము 1 రూపాయి కట్టం నీకు ఇవ్వము. మా ఆస్తిలో గాని మా తాతగారి ఆస్తిలో గాని నీకు చిల్లి గవ్వ దక్కదు. పైగా నా చెల్లెలికి అప్పుడప్పుడు మూర్ఛ వస్తుంది. ఆ విషయం నీకు బాగా తెలుసుగా. ఇప్పుడు నేను అడిగిన దానికి బాగా ఆలోచించి సమాధానం చెప్పు మున్నా. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నందన్. మున్నా మొహంలో చిన్న చిరునవ్వు చేరింది. మున్నా సంతోషంగా, నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను నందన్. మీ డబ్బు ఆస్తి ఏమీ నాకు వద్దు. మీ చెల్లెల్ని ఇస్తే చాలు. నేను మీ చెల్లెల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నందన్ అని చెప్పాడు. నందన్ అందరి వైపు చూసి, మున్నా ఈ ఇంటి బానిసలా కాకుండా మున్నాను మీరంతా ఒక మనిషిలా చూడండి. మున్నా బాగా చదువుకుంటున్నాడు. ఫ్యూచర్లో మీ అందరికంటే ఎక్కువగానే సంపాదిస్తాడు. మంచివాడు. ఒకరిని మోసం చేసే మనస్తత్వం మున్నాది కాదు. తనని నమ్ముకొని వచ్చిన మనిషిని పోషించే సమర్థత కలిగినవాడు. ఇప్పటి నుంచి మున్నా నాకు స్నేహితుడు కాదు, నాకు బావ.
నా చెల్లెల్ని మున్నాకు ఇచ్చి పెళ్లి చేయడంలో అన్నయ్యగా నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మున్నా లాంటి మంచి మనిషి ఇంటికి అల్లుడుగా రావాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. ఏం నాన్న, మున్నా మన ఇంటి అల్లుడు అవడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు నందన్. అదేంటి నందన్ అలా మాట్లాడుతున్నావు? నాకు మున్నా అంటే ఇష్టమే. నా కూతుర్ని మున్నాకు ఇచ్చి చేయడంలో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పాను నేను. నందన్ మాటలకు అక్కడ ఉన్న అందరూ ఆలోచనలో పడ్డారు. నందన్ ఎవరికీ కనిపించకుండా మా నాన్నకు కన్ను కొడుతూ, నా మాటకు మీరేమంటారు తాతయ్య గారు అని మా నాన్నను అడుగుతాడు నందన్. అప్పుడే నాకు అర్థమైంది ఇదంతా తాత మనవడు ఇద్దరు కలిసి చేస్తున్న పని అని. మా నాన్న చిన్న స్మైల్తో తన మూతి మీద మీసాన్ని తిప్పుకుంటూ అందరి వైపు గంభీరంగా చూసి, నందన్ మాటను నేను సమర్థిస్తున్నాను అని చెప్పాడు. మా అమ్మ పార్వతి, సరోజ, నా తమ్ముడు తప్ప అందరూ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. మా నాన్న నా తమ్ముడు వైపు చూసి, ఇప్పుడు మెజారిటీ ఓటింగ్ అంతా భువన, మున్నాల పెళ్లి జరిపించాలని చెప్తున్నారు. మున్నా చదువు పూర్తయిన తర్వాత భువన అభిప్రాయాన్ని తెలుసుకొని భువనకు మున్నాని పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే అప్పుడు భువన, మున్నాల పెళ్లి జరిపిద్దాం. ఇక ఆ మాటతో మా అమ్మ, సరోజ, పార్వతి, మా తమ్ముడు నలుగురు నోరు మూసుకున్నారు. ఇక అక్కడితో ఈ డిస్కషన్ ఆపేయండి అని చెప్పాడు మా నాన్న. కర్ర విరక్కుండా, పాము చావకుండా ఆ సమస్యను తేలిగ్గా పరిష్కరించాడు మా నాన్న. మా అమ్మ ముందుకు వచ్చి, అప్పటి వరకు భువనకు ఈ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా నా మనవరాలి చదువు పాడైపోతుంది. పెళ్లి సమయంలో భువన ఇష్టం గురించి అడుగుదాం కదా, అప్పుడే భువనకు ఈ విషయం చెబుదాం అని అంటుంది మా అమ్మ. ఇలా మేము మున్నాతో భువన పెళ్లి నిశ్చయించామని భువనకు తెలియదు. అంతటితో ఆ విషయం సద్దుమణిగింది. 5 సంవత్సరాల తర్వాత మా నాన్న మున్నాకి, భువనకి పెళ్లి చేయాలని అనుకున్నాడు. లండన్లో ఉన్న నందన్, గౌతమ్, మా తమ్ముణ్ణి, గౌతమ్ పేరెంట్స్ని ఇండియాకి పిలిపించారు. హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని అందరినీ ఊరికి పిలిపించాడు. ముందు భువనను ఒక మాట అడిగి ఆ తర్వాత మున్నా, భువనాల నిశ్చితార్థం పెట్టుకోవాలని అందరం అనుకున్నాము. అప్పుడే మున్నా గౌరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ముందుకు వచ్చాడు. ఆ ఇద్దరిని చూసి మేమందరం ఆశ్చర్యపోయాము. మా నాన్న, నందన్, గౌతమ్ ముగ్గురు తమ కళ్ళను నమ్మలేకపోయారు. ఏంటి ఇదంతా మున్నా? మమ్మల్ని నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావా అని అడిగాడు గౌతమ్. 2 సంవత్సరాలుగా ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని, ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నానని మున్నా మాతో చెప్పాడు. మరి మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని నువ్వు మాకు మాట ఇచ్చావు కదా మున్నా అని గౌతమ్ మున్నా కాలర్ని పట్టుకొని అడిగాడు. నిజమే, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటానని మీకు మాట ఇచ్చాను. కానీ నేను ఈ ఇంటి బానిసను. నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నా రేపు నన్ను మీరు ఈ ఇంటి బానిసగానే చూస్తారే గాని నన్ను ఈ ఇంటి అల్లుడుగా ఎవ్వరూ చూడరు. నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమైంది గౌతమ్. అప్పుడు ఏదో తెలియని వయసు. మీరు అడిగినందుకు ఆ సమయంలో నేను మీకు ఏం సమాధానం చెప్పాలో తోచక నా తలను ఊపాను. కానీ పెళ్ళి అనేది మనసుకు సంబంధించింది. మనసుకు నచ్చిన వారితో జీవితాంతం కలిసి ప్రయాణం చేయాలి కదా. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. ఈ అమ్మాయితో నేను జీవితాంతం ఆనందంగా జీవించగలుగుతాను పెద్దయ్య గారు. అందుకే పెళ్లి చేసుకున్నాను పెద్దయ్య. మీ ఆశీర్వాదం కోసం నేను నా భార్యను తీసుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు మున్నా. మా నాన్న జగన్నాథరావు అలానే మున్నాను చూస్తూ ఉయ్యాల బల్ల మీద కూర్చుండిపోయాడు. ఆ మాట ఏదో మాకు ముందే చెప్తే నీ మనసును అర్థం చేసుకుని ఈ అమ్మాయితోనే నీ పెళ్ళిని ఘనంగా జరిపించేవాళ్ళం కదా. పిల్ల లక్షణంగా ఉంది అని వాళ్లకు ఎర్రనీళ్లతో దిష్టి తీసి వాళ్ళని లోపలికి తీసుకుని వచ్చింది మా అమ్మ. మున్నా మాటలకు నందన్కి, గౌతమ్కి కోపం వస్తున్నా పెళ్ళి అనేది ఇద్దరి మనసుల కలయిక అని, ప్రేమించిన వారితోనే తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారని, తన స్నేహితుడు తాను ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సుఖంగా ఉంటాడని నందన్, గౌతమ్ మున్నాను అర్థం చేసుకుని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఆ ఇద్దరు. మా నాన్న మున్నా వైపు చూసి, నువ్వు నా పెంపకంలో పెరిగిన వాడివి. నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకునేంత పెద్దవాడివయ్యావట్రా. పోనీలే, పారిపోయి అందరి ముందు నా పరువు తీయకుండా నీ భార్యతో నాకు కనిపించావు. అక్కడితో నేను సంతోషించాలి అని అన్నాడు మా నాన్న. పెద్దయ్య గారు నన్ను క్షమించండి అన్నాడు మున్నా. చిన్నవాడు తప్పులు చేయడం మానవ సహజమని తన మనసుకు నచ్చ చెప్పుకొని నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
జీవితాంతం సంతోషంగా ఉంటాడులే అని మా నాన్న ఆ అమ్మాయిని అంగీకరించి ఆ జంటను ఆశీర్వదించాడు. కానీ నందన్ మున్నాను చూడడం, తనతో మాట్లాడడం తనకు ఇష్టం లేక అక్కడ ఉండలేక తన చెల్లెల్ని తీసుకొని నందన్, గౌతమ్ ఇద్దరూ హైదరాబాదుకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి మున్నాకి, నందన్కి, గౌతమ్కి ముగ్గురికి మాటలు లేవు. నందన్, గౌతమ్ ఇద్దరూ లండన్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయాలు ఏవి భువనకు మేము తెలియనివ్వలేదు. 2 సంవత్సరాల తర్వాత భువనకు పెళ్లి చేయాలని అనుకున్నాము. ఆ సమయంలోనే లండన్లో మా తమ్ముడు భార్య, గౌతమ్ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ కార్ యాక్సిడెంట్ చేయించింది వైజాగ్లో ఉన్న మున్నానే అని కొన్ని ఆధారాలు మున్నాకు వ్యతిరేకంగా దొరికాయని, మున్నా మీద కోపంతో నందన్ మున్నాని జైల్లో పెట్టించాడు. ఆ సమయంలోనే రవితో భువనకు పెళ్లి కుదిరింది. కరెక్ట్గా భువన పెళ్లి రోజే పెళ్లి మండపానికి మున్నా వచ్చి అందరి ముందు నందన్ షర్ట్ కాలర్ని పట్టుకొని, ఆ బాలాజీ ఎక్కడ్రా, మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదరా, నేను మీకు ఏం అపకారం చేశాననిరా, మీ పిన్ని బాబాయిని, గౌతమ్ తల్లిదండ్రుల్ని నేను చంపలేదు అని, ఆ అవసరం నాకు లేదు అని నీకు 100 సార్లు చెప్పాను. చంపింది ఎవరో కనుక్కోవడం నీకు చేతకాక నా మీద పడి నన్ను జైల్లో పెట్టించావు. అదును చూసుకొని ఆ బాలాజీ నా భార్యను చంపేశాడు కదరా అని గట్టిగా ఏడుస్తూ చెప్పాడు మున్నా. ఆ మాటకు అక్కడ ఉన్న అందరం ఆశ్చర్యపోయాము. బాలాజీ నీ భార్యని చంపడం ఏంటి అని ఆశ్చర్యపోతూ మున్నాని అడిగాడు నందన్. నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటావా నందన్? నా భార్య నిన్ను కలవడానికి, నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చిందిరా. నిండు గర్భవతిరా నా భార్య. నేను ఏ తప్పు చేయలేదని నీకు చెప్పాలని నా భార్య చాలాసేపే నీకోసం ఆ ఇంటి బయట నిలబడి ఎదురు చూసిందిరా. నీకు నా భార్య వచ్చిందని తెలిసినా కావాలని నువ్వు నా భార్యను కలవలేదు అన్నాడు మున్నా. నిజంగానే మున్నా, నీ భార్య నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చిందన్న సంగతి నాకు తెలియదు అని నందన్ ఎంత చెప్తున్నా నందన్ మాటను పట్టించుకోలేదు మున్నా. మీ ఇంటి నుండి నా ఇంటికి వస్తుండగానే దారిలో కారుతో గుడ్డించి నా భార్యను చంపేశాడు ఆ బాలాజీగాడు. నీ స్నేహానికి నాకు మంచి బహుమతిని ఇచ్చారు కదరా మీ ఇద్దరు అని మున్నా తన నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మీకు కోపం నా మీద, నన్నేమన్నా చేయండి, అంతేగాని అమాయకురాలైన నా భార్యను ఎందుకురా చంపేశారు అని గట్టిగా ఏడ్చాడు మున్నా. తన భార్యను పోగొట్టుకున్న మున్నాను ఎవరూ ఓదార్చలేకపోయాము. కనీసం నిండు గర్భవతి అనే జాలి కూడా లేకుండా ఆ బాలాజీగాడు నా భార్యను చంపేశాడు. కాదు, నా భార్య చనిపోవడానికి కారణం ఆ బాలాజీగాడు కానే కాదు, నువ్వే నందన్. ఇప్పటి నుంచి నువ్వు నాకు బద్ధ శత్రువువి, గుర్తుపెట్టుకో నందన్. మరో విషయం, ఆ బాలాజీ గాడికి చెప్పు, వాడి చావు నా చేతిలోనేనని వాడికి గట్టిగా చెప్పు అని నందన్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మున్నా. ఏంటి, మున్నా భార్య చనిపోయిందా? దానికి కారణం బాలాజీనా అని తన నోటి మీద చేతుల్ని వేసుకుంది భువన. మహేంద్ర సౌమ్య వైపు చూసి, మేము భువనకు పెళ్లి చేశాం కాబట్టి మున్నా భార్య అంత్యక్రియలకు వెళ్ళలేకపోయాము. భార్యను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న మున్నాను ఓదార్చడానికి మా నాన్న, నందన్, గౌతమ్ ముగ్గురు వెళ్ళారు. మా నాన్నను లోపలికి అలౌ చేశాడు. కానీ నందన్ని, గౌతమ్ని ఇద్దరిని అవమానించి తిరిగి పంపించేశాడు మున్నా. ఇదమ్మా జరిగింది అని బాధగా చెప్పాడు మహేంద్ర. ఇందులో తప్పు ఎవరు చేశారో తెలియదు కానీ నందన్, మున్నా, గౌతమ్ ముగ్గురు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు చెప్పి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటాడు మహేంద్ర. నాకు తెలియకుండా నా చుట్టూ ఇంత జరిగిందా అనుకుని భువన తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.